పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం ఎన్టీపీసీ కాకతీయ కళావేదికలో ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గర్ల్ ఎంపవర్మెంట్ మిషన్ 2025 ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటుగా కూడా ఎన్టీపీసీ సంస్థ సీజీఎం చందన్ కుమార్ సామంత్ అలాగే ఎన్టీపీసీ సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీపీసీ సంస్థ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి 5వ తరగతి చదువుతున్నటువంటి 120 మంది బాలికలకు వారి బాలికలకు వృత్తి నైపుణ్య శిక్షణతో పాటు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా నెల రోజుల పాటు శిక్షణ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తున్నట్టుగా వారు వెల్లడించారు. అంతేకాకుండా బాలికలు రానున్న రోజుల్లో భవిష్యత్తులో కూడా మంచి చదువులు చదివి ఉన్నత స్థానానికి ఎదగాలంటూ కూడా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకాంక్షించారు. అంతేకాకుండా ఎన్టీపీసీ సంస్థ ఉత్పత్తితో పాటుగా కూడా ప్రభావిత ప్రాంతాల సమస్యల పరిష్కారంలో కూడా పెద్దపీట వేస్తుందంటూ కూడా సీజీఎం చందన్ కుమార్ సామంత్ వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలలో పిల్లలను చదివించాలంటూ కూడా ప్రజా స్పందన కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రజాదాత యాత్రను చేపట్టారు. ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్త యాత్రలో భాగంగా ఈరోజు ఈ యొక్క ప్రజాజాత యాత్ర పెద్దపల్లి పట్టణ కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ప్రజా స్పందన కార్యకర్తలు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలను చదివించాలి. ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉన్నాయి కాబట్టి మెరుగైన విద్య అందడం ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే సొంతం అంటూ కూడా ఈ సందర్భంగా వారు వెల్లడించారు. అంతేకాకుండా కూడా ప్రైవేటు పాఠశాలలు తల్లిదండ్రులను ఆర్థిక దోపిడీ చేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలంటూ కూడా ఈ సందర్భంగా వారు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన ఫలితాలు కూడా సాధిస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యుత్తమ ఫలితాలు కూడా ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థులు సాధిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులంతా కూడా ఈ యొక్క విషయాన్ని గమనించాలంటూ కూడా ఈ సందర్భంగా ఈ యాత్ర ద్వారా వారు వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పండుగలన్నీ కూడా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గోదావరికని 1 టౌన్ 2 టౌన్తో పాటు రామగుండం సర్కిల్కి సంబంధించినటువంటి ముస్లిం హిందూ క్రైస్తవ మత పెద్దలతోటి పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి డీసీపీ కరుణాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని వారితో చర్చించారు. ఈ సందర్భంగా డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా పండుగలన్నీ కూడా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. ఇతర మతాలను కించే విధంగా కూడా ఎవరు వ్యవహరించద్దు. అంతేకాకుండా ముఖ్యంగా సోషల్ మీడియాలో వ్యక్తిగత మతాన్ని ప్రేరేపిస్తూ మరొక మతాన్ని టార్గెట్ చేస్తూ కూడా అసత్య ప్రచారాలు అలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లయితే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఈ సందర్భంగా డీసీపీ వెల్లడించారు. అంతేకాకుండా బక్రీద్ పండుగ వస్తున్న నేపథ్యంలో అక్రమ గోవులను తరలించడం, పశువులను తరలించడం, అంతేకాకుండా అక్రమ కళేబరం తరలించినట్లయితే కూడా చట్టపరంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అనుమతి తీసుకున్న తర్వాతనే పశువులను వధించాలంటూ కూడా ఈ సందర్భంగా వారు సూచించారు. అంతేకాకుండా ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కానీ అలాగే బహిరంగ ప్రదేశాలు కూడా అల్లరి చేష్టలకు దిగితే కనుక ఖచ్చితంగా చట్ట ప్రకారం కఠిన కేసులు పెడతామంటూ కూడా ఈ సందర్భంగా డీసీపీ వెల్లడించారు.